బిడ్డలు ప్రయాసపడి పైన నిర్మించుకున్న మందిరాన్ని బట్టి వందనములు చెల్లిస్తున్నాం. ప్రభావం మీ మందిరం ప్రతిష్ఠించడానికి లోపల ప్రవేశిస్తున్నాం. మాకంటే ముందుగా మీరు లోపల ప్రవేశించి మీ మహిమను మందిరములు నింపవలసిందిగా వేడు. తగిన పెద్దలైన వారు దానికి సేవకులైన వారందరినీ పట్టిస్తూ ఇంకా రావాల్సిన వారిని నడిపించారు. ప్రభునామం పేరుట లోపల ప్రవేశిస్తుండగా రక్తములు అన్ని వారి మొదటి మీద ప్రోక్షించము, రావడం అంతా కూడా ప్రోక్షించి మీ నామనికి మహిమ తెచ్చుకోము. సమస్తమైన ఘనత మహిమాస్మృతి ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. చిన్న మాట చదువుకున్నాం. ఆదికాండము 28వ అధ్యాయంలో ఆదికాండము 28వ అధ్యాయము 17వ వచనం మనం చదువుదాం. భయపడి ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గమని ఇది అనుకునేను. కాబట్టి ఇది దేవుని మందిరం. దేవుని మందిరం అంటే పరలోకపు గమని, అంటే మానవుణ్ణి పరలోకానికి తీసుకుని వెళ్ళేదాని కొరకై దేవుడు భూలోకంలో ఏర్పాటు చేసినటువంటి సాధనంగా, అంటే పరలోకానికి వెళ్ళేదాని కొరకై సిద్ధపడటానికి ఉపయోగపడేటటువంటిదిగా దేవుని మందిరాన్ని, అందుకే ఇక్కడ యాకోబు అంటాడు, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, ఇది పరలోకపు గవిని రీతిగా ఈ మందిరం రానున్నటువంటి దినాలలో మరి అనేకులను దేవుని నిత్య రాజ్యం కొరకై, పరలోకం కొరకై సిద్ధపరచేటువంటి మందిరంగా ఈ మందిరం ఉండాలని మనమందరం కూడా ఆశిస్తూ ఆ రీతిగా ఈ మందిరంలోనికి మనం ప్రవేశిస్తాం. ప్రార్థన చేద్దాం.